హైదరాబాద్ హైదర్ నగర్ లో కల్తీ దుకాణాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. కళ్ళు దుకాణంలో ఉన్న కళ్ళు శాంపిల్స్ ను టెస్ట్ కు పంపారు. కల్తీ కళ్ళు ఘటనలో ఇప్పటికే 4 వ్యక్తులు మృతి చెందగా 15 మందికి పైగా వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ హైదర్ నగర్ లో కల్తీ కళ్ళు తాగి ఇప్పటికే 4 వ్యక్తులు మృతి చెందారు. హాస్పిటల్లో వివిధ హాస్పిటల్లో 15 మంది పైగా చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కల్తీ కళ్ళు తాగిన వ్యక్తుల్లో సుమారుగా 50 నుంచి 60 మంది ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే బాధితులు కూడా వాళ్ళు ఇంటి నుంచి హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి కూడా విషమించడంతో ప్రత్యేకంగా అంబులెన్స్లో కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఎక్కడైతే కల్తీ కళ్ళు ఘటన జరిగిందో అదే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి ఈ దుకాణం నడుస్తుంది, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? సార్ ఇక్కడ ఈ కళ్ళు కాంపౌండ్ పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. అయితే ఇంకొకటి ఇట్లా 3-4 సార్లు ఇబ్బంది అయింది. అంతకుముందు కూడా చాలామంది చనిపోయిండ్రు. అయితే ఒకసారి బంద్ చేయించినాము, వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఈ జనాలు సండే నుండి చాలా మందికి సీరియస్ అవుతుంది. మొత్తం డబ్బు లేని పేదవాళ్ళు, కూలు నాళ్ళకి వెళ్ళేటోళ్ళు వాళ్ళు తాగి పడిపోతుండ్రు. ఎక్కడ వెళ్ళని పరిస్థితులు ఉండరు. ఇగో ఈ చేప వెళ్తే అక్కడ ప్రసాద్ హాస్పిటల్ 1,00,000 పైన అయినాయి. వాళ్ళు పేదవాళ్ళు కిరాణా షాప్ పెట్టుకొని బతుకుతారు. ఇప్పుడు వాళ్ళ కాడ అమ్మట్లేదు. ఇంకా 5-6 మంది ఎల్బి అదేంది ఓల్స్టిక్ హాస్పిటల్, ఇది మళ్ళీ అదేంది రామ్దేవ్, మళ్ళీ కోటి, మళ్ళీ అది గాంధీ, ఈ హాస్పిటల్లో ఈ కాళ్ళోళ్ళు చాలామంది జాయిన్ అయినరు. ఈ సండే కానుంటే 3 చనిపోయినరు. నేను గవర్నమెంట్కి ఏం చెప్తున్నంటే ఒక్కసారి ఈ కళ్ళు గురించి పట్టించుకొని మా పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్తున్నా. గతంలో కూడా ఇలాంటి కల్తీ కళ్ళు తాగి మెదడు వాపు రావడం, లేదంటే నరాలు బలహీనత పడడం, ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? అందుట్లో కరెక్టే సార్. ఇప్పుడు ఆ కళ్ళు కల్తీ తాగి కరోనా రాకముందు చాలామంది 3-4 చనిపోయినరు. అప్పుడు ఇట్లే అంబులెన్స్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి తీసుకెళ్ళిండ్రు. వాళ్ళని పట్టించుకున్న నాదులు లేరు. అప్పుడు చాలామంది మధ్యలో చనిపోయినరు. రాత్రి మా ఇంటి ముందే చనిపోయిండు. కానీ తీసుకొని వెళ్తున్నాం, ఇక్కడ వరకు వచ్చి చనిపోయిండు ఆ కళ్ళు వల్లనే. అయితే నేనేమంటున్నా అంటే కార్పొరేటర్ కానీ, గాంధీ ఎమ్మెల్యేని కానీ, కృష్ణారావుని కానీ అందరిని ఏడుకుంటుండా ఖచ్చితంగా ఈ కళ్ళు కంపౌండ్లను తీసేమని చెప్తున్నాను. చాలాసార్లు బంద్ చేసిన దాన్ని, కానీ వినలే. ఇక్కడ మా ఖాళీలు అంతా కూలినాలు చేసుకునే పేదవాళ్ళు ఉంటారు. ఆయన ఈనాడు బంద్ చేస్తాడు, మళ్ళీ నిన్ను బతులాడి మళ్ళీ పెట్టుకుంటాడు. షాపు అసలు ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు? 7 గంటలకు చేస్తారు సార్. ఉదయం ఓపెన్ 7 గంటలకు చేస్తారు. నైట్ 11 ఉంటుంది, 10 ఉంటుంది. 10 దాటిన తర్వాత ఎప్పుడైనా షాపు ఓపెన్ చేయడం కానీ అమ్మడం కానీ చేస్తూ ఉంటారా? ఎవరైనా అమ్ముతుంటారు. నైట్ 10 గంటలకు ఉంటుంది. ఉదయం 7 గంటలకు ఓపెన్ అవుతుంది, నైట్ 10 అయినా బంద్ చేయరు. ఈరోజు చూడండి సార్, ఎంతమంది 3 చనిపోయినారు మా కాళ్ళే సండే నుంటే. మళ్ళీ చాలా మందికి సీరియస్. వాళ్ళ ఎవరు భరించాలి? చిన్న పిల్లలు ఉండరు. మా ఇంటి ముందు చనిపోయిన 3 ఆడపిల్లలు. వాళ్ళంతా ఏం చేస్తుంటారు? ఇప్పుడు చనిపోయిన 3 ఉన్నారు, మొత్తం 4 చనిపోయారు. 4లో ఎవరు ఏ పని చేస్తుంటారు? ఎందుకంటే మీ చుట్టుపక్కలలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రతిదీ తెలుస్తుంటుంది. వాళ్ళు ఏ పనులు చేస్తుంటారు? వాళ్ళ పిల్లలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఒక ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తాడు, శాఖలో ఆయన. ఒక ఆయన మేస్త్రిలో చేతి కిందకి పోతుంది. ఒక ఆయనేమో వాళ్ళు శాఖలోళ్ళే. ఈ 3 ప్రస్తుతానికైతే బాధితుల సంఖ్య రోజు రోజుకు గంటలు గడిచే కొద్దీ పెరుగుతున్నారని చెప్పుకోవచ్చు. బాధితులు ఎవరైతే జూలై 6వ తారీఖున సాయంత్రం కళ్ళు తాగారో వాళ్ళంతా తీవ్ర అస్వస్థకు గురైన నేపథ్యం ఉంది. అయితే వీళ్ళంతా కూడా కేవలం 19 మంది మాత్రమే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఎవరైతే ఉన్నారో తీవ్ర అస్వస్థకు గురయ్యారో వాళ్ళంతా కూడా హాస్పిటల్ బాట పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే స్థానికులు ప్రధానంగా కోరుకున్నది ఒకటే, ఈ కళ్ళు దుకాణాన్ని ఇక్కడి నుంచి నివాస ప్రాంతాల నుంచి దూరంగా మరో ప్రాంతానికి పెట్టాలి. దీంతోపాటు కల్తీ కళ్ళును పూర్తిగా కూడా నిర్మూలించి తమ ప్రాణాలను కాపాడాలంటూ కూడా బస్తీవాసులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,